నేడు నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ ఎమ్మెల్యే ఆదేశానుసారం ధర్మారెడ్డి గ్రామంలో కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ గౌడ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ముఖ్యంగా రైతు సమస్యల గురించి, రైతు వడ్లు ఇవ్వగానే ఓటీపీ వచ్చి తక్షణమే రైతులకు నగదు ఖాతాలో జమ అవుతుందని, ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, శాసనసభ్యులు మదన్ మోహన్ నియోజకవర్గాన్ని గత 40 సంవత్సరాలుగా వెనుకబడ్డదని, మొక్కవోని దీక్షతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడని తెలియజేయడం జరిగింది. కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్లాలని శ్రీధర్ గౌడ్ కార్యకర్తలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట కీలక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నిన్ననే మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే గారు మదనన్న గారు ఆదేశంగా నిన్న నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు కోఆర్డినేషన్ మెంబర్లతో మీటింగ్ జరిగింది. రాబోయే స్థానిక సంస్థలలో మండలంలోని అన్ని గ్రామాలులోని సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు నాగిరెడ్డిపేట మండల జెడ్పీటీసీ కైవసం చేసుకోవాలని తన నిర్దేశించిండు. దానికి మనం అందరం ప్రణాళిక ఎట్లా చేసుకొని ముంగడికి పోవాలని నిన్న మనకు ఆదేశం ఇచ్చిండు. అందరినీ కలుపుకొని సమష్టి కృషితో మనం ముంగడికి వెళ్ళాలా. ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రభుత్వం ఇస్తుంది, దానికి మనం అన్ని ప్రజలకు తీసుకెళ్లాలా. రాబోయే స్థానిక సంస్థలలో ఎలక్షన్ల ప్రతి ఒక్క గడప గడపకి ఇంటికి వెళ్ళి మనం రేషన్ సన్నబియ్యము, మన 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల మన గృహజ్యోతి మరియు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా చూడలేము. 10 సంవత్సరాల నుంచి మన మండలంకి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. ఈరోజు మన నాగిరెడ్డిపేట మండలానికి దగ్గర 500 ఇండ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా మా నాగిరెడ్డిపేట మండలం ద్వారా మా ఎమ్మెల్యే గారు మదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండి మన గ్రామాలలో ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుచుకొని మన మదనన్నకు మనము ఇదొక నాగిరెడ్డిపేట మండలం నుంచి ఒక కానుకగా ఇవ్వాలని చేసి ప్రతి ఒక్క కార్యకర్త దీనికి కృషి చేసి కట్టుబడి ఉండి పనిచేయాలని, ఒక సైనికుల లెక్క ఉండి క్రమశిక్షణ లెక్క ఉండి పనిచేయాలని కోరుకుంటూ మీ యొక్క నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్.